ఈరోజు నేను అయాన్ బైక్ మీద వస్తున్నప్పుడు రేపు శ్రీరామనవమి కదా. సో రామ రావణ యుద్ధం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు రావణుడు గురించి తెలిసిన ఒక స్టోరీ గురించి అయితే మాట్లాడుకున్నాం. పురాణాల ప్రకారం రామ రావణ యుద్ధం తర్వాత రావణుడి అంతిమ సంస్కారాలు చేయమని విభీషణుడికి అప్పగించాడు రాముడు. కానీ సింహాసనం అధిష్ఠించే కంగారులో ఉన్న విభీషణుడు ఆ పని చేయకుండా వదిలిపెట్టేశాడు. రావణుడి స్నేహితుడైన నాగరాజు ఆ మృతదేహాన్ని పాతాళానికి తీసుకెళ్లి తిరిగి ప్రాణం పోసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆ మృతదేహం పాడవకుండా ఎన్నో లేపనాలను పూసి దాన్ని తిరిగి తీసుకొచ్చి శ్రీలంకలో రాగాల అడవిలో ఒక గృహలో భద్రపరిచాడు. శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం రావణుడికి సంబంధించిన 50 ప్రదేశాలను కనిపెట్టారు. వీటిల్లో ఒకటి శ్రీలంకలోని రాగాల అడవి. దాని మధ్యలో ఉన్న ఎత్తైన పర్వతంపై ఉన్న గృహలో రావణుడి మృతదేహం భద్రపరిచారని చెప్తున్నారు. 18 అడుగుల పొడవున్న ఈ అస్థిపంజరం రావణుడిదే అంటున్నారు.